మారేడికాయ అనేది హ్మ్. చాలా గొప్ప ఔషధం. కలరా వ్యాధిని కూడా తగ్గించే శక్తి. కొబ్బరికాయ పగిలినట్టు టేస్ట్ చూద్దాం. మరీదాస్ గారు నా మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు అయితే. చాలా సింపుల్ గా మనకి పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవచ్చు. మరీదాస్ గారు అసలు ఈ పచ్చటి ఈ పొలంలో తోట అంటారు ఇది. అవును, పామాయిల్ తోటలో ఎంత చల్లటి గాలి వస్తుందండి అసలు. నిజంగా మేమేమో ఆ పొల్యూషన్ తోటి ఏసీలు గాలి పీల్చుకుంటుంటే మీరు చక్కగా ఈ తోటల్లో చల్లటి గాలి, ఎలాంటి పొల్యూషన్ లేని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. ఇదేంటి ఏమన్నారు? మన మారేడు కాయ. ఓకే. మారేడికాయ అనేది చాలా గొప్ప ఔషధం. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో మన భారతదేశంలో కలరా వ్యాధి చాలా మంది చనిపోయారు. చాలా మంది చనిపోతే ఆయుర్వేదం వైద్యులు తెలిసిన వాళ్ళు తన కుటుంబాలను కాపాడుకున్నారు, నాలాంటి వ్యక్తులు. కానీ ఈ రహస్యాన్ని ఎవరో బయట పెడతలేదు. అందుకే ఒక భారతీయుడిగా ఎంతో మంది ఈ కలరా వ్యాధితో చనిపోయారన్న ఉద్దేశంతో ఈ యొక్క మారేడికాయ ఈ రోజు మీకు స్పష్టంగా చూపిస్తుంది. అవును, చెట్టు చూసాము, మారేడు చెట్టు చాలా చక్కగా పచ్చగా, ఆ చెట్టు నిండా ముళ్ళతో మనకు కనిపించింది. మారేడు పూలతో మరి మనం పూజ చేస్తాము, మారేడు చెట్టు గురించి వింటూ ఉంటాము. కానీ మారేడు కాయ వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మరీదాస్ గారు చెప్తూ ఉన్నారు. మరి ఇది దీన్ని కాయని ఎలా ఉపయోగించాలి మరీదాస్ గారు? అంటే ఇది ఎలక్కాయ అనుకుంటారు చాలా. అవును, చాలా మంది తెలియని వాళ్ళు ఎలక్కాయ అనే అనుకుంటారు. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి దూరం నుంచి చూస్తే మామిడి పండ్లా కూడా అనిపిస్తుంది ఇది. అవును, అంటే ఎలక్కాయ అనుకుంటారు, జనరల్ గా ఇది ఎలక్కాయ అనుకుంటారు. కానీ దగ్గర సంబంధం ఎలక్కాయకి మారేడుకి దగ్గర సంబంధం అనేది ఉంది. ఈ మారేడు గుజ్జు తీసుకుంటే గనక కలరా వ్యాధిని కూడా తగ్గించే శక్తి 1700లో జరిగింది. ఈ గుజ్జు లోన ఉంటది, చాలా రుచిగా ఉంటది, వగరు తీపి రుచులు కలిగి ఉంటది. కానీ ఈ గుజ్జుని తీసుకుంటే ఇది ఔషధ గుణాలు ఉంటాయి, కానీ ఎక్కువ తీసుకున్న ప్రమాద స్థితి ఏం కాదు. అందువల్ల ఇది తీసుకుంటే ఎంత మోషన్స్ అనేది కూడా కలరా వ్యాధిని తగ్గించే శక్తి. ప్రకృతిలో వ్యాధులు ఉన్నాయి, ప్రశ్నకి సమాధానం అనేది ఉంటది కనుక వ్యాధులు ఉన్నాయి. ఈ ప్రకృతిలో వ్యాధులు ఉన్నాయి, ప్రకృతిలో నుంచి మొక్కలు కూడా చాలా ఉన్నాయి. మనకి ఈ భారతదేశంలో గొప్ప చెట్లు ఏంటంటే మారేడు, నేరేడు, మరి ఎలగ, మోదుగా, ఈ గొప్ప చెట్లమ్మా అంతరించిపోతున్నాయి. మళ్ళీ మద్ది చెట్టు కూడా చాలా ఎలాంటి వేదాల్లో రాయబడింది, ఒక చరిత్ర ఉంది మన భారతదేశంలో, వైద్య శాస్త్రంలో అంత చరిత్ర ఉంది. అందుకే దీన్ని పగల కొడితే మరి తిన్నా నేను చూద్దాం, పగలగొట్టి చూద్దాం. ఓహో, చాలా సింపుల్ గానే పగిలింది మరీదాస్ గారు. కొబ్బరికాయ పగిలినట్టు పగిలింది. టేస్ట్ కొబ్బరిలా ఉంటదా మరి? చూడండి. ఓకే, సరే, నన్ను తిన్నాక మీరు తినండి. కెమెరాకి చూపిద్దాం ఫస్ట్, మన వ్యూవర్స్ చూడాలి కదా. ఓకే, ఓ స్పూన్ కావాలా మీకు తినడానికి? పర్వాలేదమ్మా, స్పూన్లు ఉండవు కదా, తినేస్తాయా ఎట్లా కూడా గీరుకుని తినేసేస్తాయి. అంతే, అలా మనం కూడా తినాలి. ఓకే, ఇంకొకసారి పగలు కొట్టండి లేకపోతే వచ్చేసి. ఇది గూజమ్మ శ్రేష్టమైంది. మరి స్పూన్ ఉంటే మంచిగానే ఉండేది. మీరు కూడా తీసుకున్న వాళ్ళు ఈ పల్లెటూరు ఏరియాలో మారేడు ఎలా ఉంటది అనేది కూడా మీకు అర్థమయ్యేది. ఎలక్కాయ తిన్నారా ఎప్పుడన్నా? తిన్నా, పుల్లగా ఉంటది కదా ఎలక్కాయ. తింటారా? నాది ఫేస్ శుభ్రంగా ఉంది. పెట్టండి కొంచెం. జాగ్రత్త, చేయి జాగ్రత్త. చక్కగా తినండి, బాగుంది. ఇప్పుడు ఇది నేను తీసుకున్నాను కదా, ఇది జెల్లా అనిపిస్తుంది. ఇంకొకటి లోపల హనీ ఉంటుంది చూసారా, తేనె కలరు. తేనె కూడా ఒరిజినల్ తేనె మనకి చాలా జిగురుగా అనిపిస్తుంది.
అలా ఉంది. టేస్ట్ చూద్దాం. మరీరాజ్ గారు నా మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు అయితే. ఇది కమలా పండు తింటాం కదా, అవును, తొనలతో తింటున్నప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో, ఎలా ఎంజాయ్ చేస్తామో అదే ఫీల్ ఉంది. చాలా బాగుంది. టేస్ట్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు, హెల్త్ బెనిఫిట్స్ ని పొందుకుంటారు. చాలా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. అందరూ తినవచ్చు, చాలా మంచిది. మారేడు ఆకులు కూడా కషాయం తీసుకుంటారు, మధుమేహం కలిగింది. ఓహో, ఆకులు కూడా ఉపయోగపడతాయంట. బాగా మరి మారేడు చెట్టుని మనము, మారేడు పూల్ని భగవంతుడికి పూజ చేయడమే కాకుండా ఆ భగవంతుడు మనకి ప్రసాదించింది ఏంటంటే అది వాడుకోవడం వల్ల మనకి బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కలరా వ్యాధి అప్పట్లో చాలా మంది సఫర్ అయ్యారు ఆ ప్రాబ్లంతో. ఈ కాయలు కూడా మనకి చాలా మంది ఇంటి దగ్గర చెట్లు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి దాని ఉపయోగాలు తెలుసుకొని వాడుకోండి. చక్కగా కాయ పగలగొట్టుకొని అది తయారైన తర్వాత ఒక స్పూన్తో తింటూ ఉంటే చాలు, చాలా సింపుల్ గా మనకి పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి.